అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ 8 గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. అందులో ఖతార్ ఒకటి, ఒమన్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి ఇవి కూడా ఉన్నాయి. లేటెస్ట్‌గా ఇక ఈ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి అన్నటువంటి చర్చ మధ్యలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఖతార్ యుద్ధంలో పాల్గొనబోము అని ప్రకటించేసింది. సౌదీ, దుబాయ్ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు అమెరికా సైన్యాన్ని తమ దేశంలో దిగడానికి, ఎయిర్ బేస్‌లో దిగడానికి రెడీ అవుతున్నారు. ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదా వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే చావో రేవో తేల్చుకోవాలి. రేపు హార్ముజ్ జలసంధిని గనక ఓపెన్ చేయకపోతే వాళ్ళ దేశాలు సంకనాకిపోతాయి. అదే సందర్భంలో వాళ్ళ మీద ఇట్లాగే దాడులు కొనసాగుతుంటే రేపు పొద్దున సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్ లాగా అయిపోతాయి వాళ్ళ బతుకులు. కాబట్టి అటాక్ చేసి తీరాలి. బట్ ఖతార్ మాత్రం ఆ ధైర్యం చేయట్లేదు. ఏదో వేల సంవత్సరాల చరిత్ర ఉంది మాకు, టోటల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది మేము అంగీకరించలేము, సైడ్ బై సైడ్ చర్చలు జరుపుతామని చెప్తోంది.